హలో మై ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు డినోనా తీసుకొచ్చేసాడు సుజుకి యావెనిస్ 125 ఒక 2024 మోడల్ ఫస్ట్ లుక్ వాక్ అరౌండ్ ఆఫ్ ద న్యూ కలర్స్ ఏదైతే లాంచ్ చేయబడ్డాయో. నేను వచ్చేసాను ఆరుష్ సుజుకి, ఇక్కడ గచ్చిబౌలిలో ఉంది అనమాట. ఇది ఆదర్శ గ్రూప్కి చెందిందే. మనం ఆల్రెడీ ఆదర్శ గ్రూప్లో ఆదర్శ నెక్సా నుంచి మన కొత్త ఫ్రాంక్స్ అనేది తీసుకున్నాం. బట్ ఎనీవే వాళ్ళ సపోర్ట్ కోసం చాలా చాలా థ్యాంక్స్. మీరు సుజుకిలో బెస్ట్ డీల్స్ పొందుకోవాలంటే మీరు ఆరుష్ సుజుకి విజిట్ చేయొచ్చు గచ్చిబౌలిలో. ఇప్పుడైతే ఫస్ట్ మనము ఏదైతే కొత్త కలర్స్ లాంచ్ చేయబడ్డాయో దీని ఒక ప్రివ్యూ నేను ఇచ్చేస్తాను. సుజుకి యావెనిస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ యాక్సలరేటింగ్ స్కూటర్స్గా నేను భావించాను ఎప్పుడైతే ఫస్ట్ టైం నేను రైడ్ చేశాను. అండ్ ఇప్పుడు ఈ వైట్ కలర్, ఈ ఎల్లో కలర్ అండ్ ఈ ఫుల్ బ్లాక్ కలర్ అనేది మనకి ఇక్కడ లాంచ్ చేయబడి ఉంది. సో మీకు నచ్చిన కలర్ ఏంటి ఈ మూడిట్లో మీరు తెలియచేయండి. ఈ లోపల నేను ఒక ఓవర్వ్యూ ఇచ్చేస్తాను. బండిని పవర్ చేసేది 125cc FI ఇంజిన్ అనమాట. అండ్ దాని పవర్ ఏమో 8.7 PS అండ్ టార్క్ ఏమో 10 Nm. అండ్ దీంట్లో వేరే ఇంపార్టెంట్ స్పెక్స్ మనం చూసినట్లయితే ఫ్రంట్ 12-inch వీల్ ఆఫర్ చేయబడి ఉంది. మనకి హై స్పీడ్ స్టెబిలిటీ చక్కగా ఆఫర్ చేయబడుతుంది. దానికి సపోర్ట్ చేసేది టెలిస్కోపిక్ ఫోక్స్ అనమాట. సో టెలిస్కోపిక్ ఫోక్స్ వల్ల మనకి ప్లస్ రైడ్ క్వాలిటీ సిటీ స్ట్రీట్స్లో మనకి లభిస్తుంది. అండ్ దాంతోపాటు మనకి హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఇంప్రూవ్ చేయబడుతుంది. అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హ్యాండ్లింగ్ స్కూటర్స్ అనమాట. ఎట్లానే ఇది మోటో స్కూటర్ కేటగిరీలో వస్తుంది. అండ్ ఏదైతే ప్రొఫైల్ మనం చూసినట్లయితే మనకి ఇక్కడ డిస్క్ బ్రేక్ లభిస్తుంది టు ఆఫ్ బెటర్ స్టాపింగ్ పవర్. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ యాక్సలరేటింగ్ స్కూటర్స్ కాబట్టి మనకి ఆ కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్ బ్రేక్స్ ఉండాలి. సో దానికోసం వాళ్ళు డిస్క్ బ్రేక్ ఆఫర్ చేయడం మంచి విషయం మనం చూస్తున్నాము. అండ్ ఇక్కడ ఫ్లోర్ బోర్డ్ మనం చూసినట్లయితే ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్ ఆఫర్ చేయబడి ఉంది. ఫ్రంట్ ప్యానల్స్ చూసినట్లయితే కొంచెం వరకు స్కూప్డ్ అవుట్ ఫ్రంట్ ప్యానల్స్ ఉన్నాయి. టాలర్ రైడర్స్కి కొంచెం వరకు లెగ్ రూమ్ ఆఫర్ చేయడానికి. ఇక్కడ ఫ్రంట్ హుక్ ఆఫర్ చేయబడి ఉంది. మనకి బ్యాగేజెస్ ఏదైనా సరుకులు తీసుకోవడానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇంకో హుక్, సెకండ్ హుక్ కూడా మనకి ఇక్కడ ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. నేను చెప్పినట్టు ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్ ఉంది, ఈజీగా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక చిన్న గ్లవ్ బాక్స్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. అండ్ సీట్ మనం చూసినట్లయితే మనకి చాలా స్పేషియస్ సీట్ ఉంది. అండ్ ఇక్కడ మనకి ప్రీమియం క్వాలిటీ ఫోమ్ యూజ్ చేయబడి ఉంది టు ఆఫర్ ఫెటిగ్ ఫ్రీ రైడింగ్ ఎక్స్పీరియన్స్. దాంతోపాటు మోర్ దెన్ అడిక్వేట్ స్పేస్ ఫర్ రైడర్ అండ్ మోర్ దెన్ అడిక్వేట్ స్పేస్ ఫర్ పిలియన్ అనమాట. అండ్ ఇక్కడ గ్రాబ్ బార్స్ చూసినట్లయితే మనకి మంచి ప్రాక్టికలీ యూజబుల్ గ్రాబ్ బార్స్ ఆఫర్ చేశారు. అండ్ హ్యాసిల్ ఫ్రీ రీఫ్యూలింగ్ కోసం మనకి ఎక్స్టర్నల్ ఫ్యూల్ లిట్ అనేది ఆఫర్ చేశారు. E20 కంప్లైంట్ BS6 Phase 2 మోడల్ అనమాట. ఆల్రెడీ ఎథనాల్ బెనిఫిట్స్ నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ పాత వీడియో చూడమని నేను చేస్తున్నాను. దాని ఒక బెనిఫిట్ ఏంటంటే మనకి కంబషన్ ఎఫిషియన్సీ అండ్ రిఫైన్మెంట్ అండ్ మైలేజ్ అంతా కూడా బెటర్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి ఓవరాల్ థ్రాటిల్ రెస్పాన్స్ కూడా ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇంజిన్ కిల్ స్విచ్ విత్ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ బటన్ అనేది ఆఫర్ చేయబడింది. అండ్ ఇక్కడ మనకి ఏదైతే ఇన్క్లైన్స్లో పార్క్ చేసినప్పుడు మనకి పార్కింగ్ బ్రేక్ ఒకటి ఆఫర్ చేశారు. అది మనకి బైక్ రోల్ బ్యాక్ కాకుండా కాపాడుతుంది. లైటింగ్ చూసినట్టయితే మనకి LED లైటింగ్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేయబడుతుంది. మీరు చూడొచ్చు ఫ్రంట్ LED లైట్స్. అవును, కొంతవరకు మనకి ఈ డిజైన్ ఇన్స్పిరేషన్ మనకి ఎంటార్క్ని గుర్తు చేస్తుంది. కానీ మోటో స్కూటర్ డిజైన్ అంటేనే ఇలానే ఉంటుంది. అండ్ బెటర్ ఎయిర్ ఛానలింగ్ కూడా మనకి ఇక్కడ ఆఫర్ చేశారు. అండ్ అఫ్కోర్స్ ఇక్కడ చాలా ఇదిగా ఉంది, బ్రైట్గా ఉంది. LED లైటింగ్ అయితే నీట్గా ఆఫర్ చేశారు. కానీ LED టర్న్ బ్లింకర్స్ కూడా ఆఫర్ చేస్తే బాగుండేది. 2024 వచ్చేసింది, ఇప్పటికి కూడా వాళ్ళు జస్ట్ క్లియర్ లెన్స్ ఇండికేటర్స్ ఆఫర్ చేస్తున్నారు. సో అది వాళ్ళు టర్న్ బ్లింకర్స్ అనేది అప్డేట్ చేసి అట్లీస్ట్ యాక్సెసరీస్ కింద మనకి LED టర్న్ బ్లింకర్స్ అయితే యమహా ఆఫర్ చేస్తుందో అలా ఆఫర్ చేస్తే బాగుండు. ఇదేమో మనకి టెయిల్ ల్యాంప్ లేఅవుట్, స్ప్లిట్ టెయిల్ ల్యాంప్ అనమాట. ఇది కూడా మంచి విజువల్ అపీల్ని ఆఫర్ చేస్తుంది, ఫ్యూచరిస్టిక్ స్కూటర్ లెక్క. అండ్ మన కన్సోల్ చూసినట్టయితే ఫుల్ డిజిటల్ కన్సోల్ విత్ బ్లూటూత్ కనెక్టివిటీ ఆఫర్ చేయబడింది ఇక్కడ. అండ్ ఇది ఒక్కసారి మనం ఆఫ్ చేసి ఆన్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూసినట్టయితే ఫుల్ డిజిటల్ కన్సోల్ ఇక్కడ బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు ఉంది. అంటే మనము కాల్ అలర్ట్స్, SMS అలర్ట్స్ అవన్నీ పొందుకోవచ్చు. దాంతోపాటు టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా ఇక్కడ ఆఫర్ చేయడం మనము చూస్తున్నాం. అండ్ ఇది మనం చూసినట్లయితే బ్లాక్ కలర్ ఇలా కనిపిస్తుంది. అండ్ మీకు దీంట్లో ఇమీడియట్గా అపీల్ చేసే కలర్ ఏందనేది మీరు తెలియచేయండి. ఈ బ్లాక్ది అయితే చాలా చాలా బాగుంది. అండ్ 3D బ్రాండింగ్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది యావెనిస్ది. అండ్ ఎగ్జాస్ట్ కూడా చూసినట్లయితే మనకి బర్గ్మన్ ఎగ్జాస్ట్ యాజ్ కాపీ పేస్ట్ చేసేస్తారు. సో దానికి ఎగ్జాస్ట్ నోట్ అనేది కొంచెం ఒకలాంటి బేస్ హెవీ థంప్తో పాటు వస్తుంది. అండ్ ఇది గ్రాఫిక్స్ మనకి ఎల్లో దానికి ఆఫర్ చేయబడింది. ప్రైస్ ఏమో దగ్గర 94,000 ఎక్స్ షోరూమ్ అండి. ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకోవడానికి మీరు ఆరుషి సుజుకిని కాంటాక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఇది వైట్ కలర్ వేరియంట్. సో దీంతోపాటు మనకి ఒక బ్లూ కలర్ వేరియంట్ కూడా ఆఫర్ చేయబడింది, స్పెషల్ ఎడిషన్ది. అది కొంచెం ప్రైస్ ఎక్కువ అనమాట. సో అది ఒక 1000 రూపాయలు ఎక్కువ ఉంటుంది జస్ట్ ఫర్ స్పెషల్ పెయింట్ స్కీమ్. సో ఇది బండి యొక్క ఓవర్వ్యూ అండి. ఇప్పుడు
బండి నడిపించడానికి ఎలా ఉంది అండ్ రైడ్ ఫీల్ ఓవరాల్ ఏమైనా చేంజ్ అయిందా లేదా అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా మనం లెట్స్ హిట్ ద రోడ్ అండ్ లెట్స్ సీ వెదర్ దే హావ్ మేడ్ ఇట్ లిటిల్ మోర్ రిఫైన్డ్ అండ్ లిటిల్ మోర్ ఫైన్ ట్యూన్డ్ అండ్ లిటిల్ మోర్ ఇంట్రెస్టింగ్ దాన్ బిఫోర్. సో మై డే బంగారమ్స్, అవేరెన్స్ ఒక ఓవర్వ్యూ నేను ఇచ్చేస్తాను. 125cc FI ఇంజిన్, ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ అనమాట. 8.7 PS మ్యాక్స్ పవర్ అండ్ 10 Nm మ్యాక్స్ టార్క్. ఇంతకుముందు బీవర్చంగా ఉరికేది బండి. ఇప్పుడు BS6 phase 2 అప్డేట్ తర్వాత ఎట్లుంది చూద్దాము. ఓకే, కొంచెం వరకు యాక్సలరేషన్ తగ్గించారని చెప్పొచ్చు. అంత మెంటల్ యాక్సలరేషన్ అయితే లేదు, లీనియర్ చేసేసారు. అప్పుడు ఒక రేంజ్లో ఉరికేదండి అసలు. మనం ఫుల్ థ్రాటిల్ పట్టుకున్నాము, అయినా కానీ నార్మల్గానే వెళ్తుంది. ఈ లొకేషన్ అయితే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లొకేషన్స్లో మనం ఉన్నాము. బ్యూటిఫుల్. సస్పెన్షన్ అంతా నార్మల్ స్కూటర్ లాగానే బిహేవ్ చేస్తుంది. అప్పుడు నేను నడిపించిన స్కూటర్ అయితే అసలు ఫస్ట్ జనరేషన్ ఏదైతే యావెన్యూస్ ఉండేనో దీని ముందు మోడల్ రెగ్యులర్ BS6 మోడల్, అదైతే అరుపులు అనిపించిందండి అసలు యాక్సలరేషన్ పరంగా. ఇది మంచి రిఫైన్డ్గా ఉంది, స్మూత్గా ఉంది, కంఫర్ట్ ఉంది అండ్ కనెక్టెడ్ స్కూటర్ ఫీచర్స్ ఉన్నాయి. సో ఈ పరంగా ఇది అన్డినైబ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్. ఆ కలర్ స్కీమ్స్ కూడా చాలా చాలా బ్రైట్గా ఇచ్చాడు. సో ఆ పరంగా మనకి బెస్ట్ అనమాట ఇది. ఆ విషయం మీరు గమనించాలని కోరుకుంటున్నాను. అంతే అండి, సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంది అండ్ హ్యాండ్లింగ్ చాలా బ్రిలియంట్ బండిది. అండ్ మన హార్ట్ ఆఫ్ ది సిటీలో టీ హబ్ దగ్గర ఉన్నాము. అసలు చూస్తూ చూస్తూ హైదరాబాద్ ఎట్లా డెవలప్ అయిపోయిందండి. పుట్టి పెరిగిన వాళ్ళకి ఇక్కడ తెలుస్తుంది, అలాంటి వాళ్ళకి. బట్ ఎనీవే, కమింగ్ బ్యాక్ టు స్కూటర్, ఎల్లో కలర్ అయితే ఒక రేంజ్లో కొడుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ రోడ్ ప్రెజెన్స్. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ 12-inch వీల్ మంచి స్టెబిలిటీ ఆఫర్ చేస్తుంది. టెలిస్కోపిక్ ఫోక్స్ మంచి ఫ్రంట్ అండ్ ఫీల్ ఆఫర్ చేస్తున్నాయి. RX100 వన్ ఆఫ్ ది ఎవర్ గ్రీన్ బైక్స్. నాలెడ్జ్ పార్క్ దగ్గరలో మనం బండి నడిపిస్తున్నాం అండ్ చాలా చాలా క్లీన్ ఎమిషన్స్ ఇప్పుడు BS6 phase 2తో. CO2 లెవెల్స్ అని బాగా రిడ్యూస్ చేయబడ్డాయి. కానీ హ్యాండ్లింగ్ అండ్ స్టెబిలిటీ ఇప్పటికి కూడా నాకు తెలిసి ఇది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇన్ సెగ్మెంట్. ఆన్ పార్ విత్ ఎంటార్క్ అని చెప్పొచ్చు. ఎంటార్క్ ఒక బెంచ్ మార్క్లో నిలిచింది. ఇది ఒకప్పుడు యాక్సలరేషన్ అయితే దానికంటే మించిపోయింది, కానీ ఇప్పుడైతే చూస్తే కొంచెం నాకు తెలిసి జనాలు భయపడుతున్నారని కొంచెం లీనియర్ యాక్సలరేషన్ ఇచ్చినట్టున్నారు అండ్ దాంతో ఆన్ పార్ విత్ ఎంటార్క్ అని చెప్పొచ్చు. సో అంతే అండి, ఈ యొక్క క్విక్ ఫైర్ రైడ్ రివ్యూ మీరు ఎంజాయ్ చేశారా లేదా అండ్ టు ద పాయింట్ రివ్యూ అనమాట. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.